హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. సో వ్లాగ్ ఏంటి అని అంటే వరలక్ష్మి పూజ. సో నేను నిన్న తీసుకొచ్చిన ఐటమ్స్ అన్నీ కలిపి ఈరోజు ప్రిపరేషన్స్ అంతా స్టార్ట్ చేసి పూజ చేయబోతున్నాను అనమాట. ఇంకా ఫస్ట్ అయితే డెకరేషన్ చేస్తున్నాను, చూసేయండి. ఇంకా నేను డెకరేషన్కి కావాల్సినవన్నీ ముందుగానే తెచ్చిపెట్టుకున్నాను కదా, లైక్ హూక్స్ అవన్నీ తెచ్చిపెట్టుకున్నాను నిన్న వెళ్ళినప్పుడే. ఫాస్ట్గా కానివ్వాలి, కొంచెం లేట్ అయిపోయింది. ఫస్ట్ కొంచెం పెద్దగా చేద్దాం అనుకున్నా, బట్ నేను తెచ్చుకున్నాను కదా 2 meters, దాంట్లో 1 meter తీసుకున్నాను అనమాట. ఎందుకంటే నేను అక్కడ చూస్తున్నా కదా ఆ స్పేస్లో ఆ డోర్ దగ్గర చేసేద్దాం అనుకుంటున్నా. సో 1 meter తీసుకున్నాను. అండ్ మనకి బ్యాక్ డ్రాప్ కర్టన్ లాగా తీసుకొని ఉంటే థ్రెడ్ వేసుకోవడానికి వాళ్ళు ఇచ్చింటారు, బట్ నేను తీసుకోలేదు కదా, ఇంకా నేనే థ్రెడ్ పెట్టి పిన్స్ పెట్టేస్తున్నాను అనమాట, స్టాప్లర్ పిన్స్. ఇంకా మా చెల్లి కూడా వచ్చింది ఫెస్టివల్కి బెంగళూరు నుంచి, ఇంకా తను కూడా హెల్ప్ చేసింది కొంచెం. ఇంకా మా చెల్లి మామిడి తోరణాలు కూడా కట్టిందనమాట. నేను అవి పెడుతున్నాను కదా ఫ్లవర్స్ అవన్నీ, అవి పూజ కంప్లీట్ అయ్యే వరకు డే మొత్తం ఊడిపోకుండా ఉండేకి కంప్లీట్గా డబుల్ టేప్ యూస్ చేసి నీట్గా పేస్ట్ చేశాను అనమాట. ఇంకా ఇది వచ్చేసరికి అమ్మవారికి నేను కట్టబోయే శారీ అనమాట. పింక్ కడితే మంచిది అని చెప్పారు, ఎందుకంటే లోటస్ ఫ్లవర్ కూడా పింక్గా ఉంటుంది, అమ్మవారికి తామర పువ్వులు ఇష్టం కదా, సో అందుకని అలా పింక్ శారీ కడితే మంచిదని చెప్పి అది తీసుకున్నాం. వరలక్ష్మి వ్రతంకి అని చెప్పి అమ్మ బెంగళూరుకి వెళ్ళింది మొన్న అని చెప్పా కదా, పట్టు శారీస్ తీసుకురావడానికి. అప్పుడు తీసుకొచ్చిందనమాట ఈ శారీ, డోలా సిల్క్. అండ్ అదో టైప్ ఆఫ్ సిల్క్, డోలా సిల్క్లోనే కాస్ట్లీది అనమాట కొంచెం. ఇట్లా బుట్టీస్ వచ్చి బాగా నచ్చిందంట మమ్మీకి, అందుకని చెప్పి తీసుకొచ్చింది ఈ శారీ. అండ్ ఇంకొకటి ప్యూర్ పట్టుది ఒకటి తీసుకున్నాము, కాంచీపురం పట్టుది, అంటే అమ్మవారికి వాయనం ప్లేట్లో పెట్టడానికి. వాయనంలో పెట్టే శారీ కూడా చూపిద్దాం అనుకున్నా, బట్ మర్చిపోయాను టెన్షన్లో. ఇంకా శారీ కట్టడం అయితే ఫినిష్ అయిపోయింది. నేను పిన్స్ పెట్టేసుకున్నా అమ్మవారికి కట్టడానికి ముందుగానే. ఇంకా ఇక్కడ అమ్మవారిని కూర్చోబెట్టి నేను ఆ శారీ అమ్మవారికి డ్రేప్ చేస్తానన్నమాట. సో ఇప్పుడైతే ఆ పీట రెడీ చేస్తున్నాను అమ్మవారిని కూర్చోబెట్టడానికి. ఫస్ట్ దానిపైన కొన్ని వాటర్ స్పార్కిల్ చేసి తర్వాత పసుపు పూసి ముగ్గు వేస్తున్నాను అనమాట. ముగ్గు వచ్చి అది కుబేరా ముగ్గు అంటారు, మా మమ్మీ ఇప్పుడే నేర్పించిందనమాట. ఇంకా అది ముగ్గు వేయాలి, కుబేరా ముగ్గు. ఇంకా ముగ్గు వేసేసి దానికి పసుపు కుంకుమ బొట్లు పెట్టి కొన్ని అక్షింతలు వేసి, ఆ తరువాత మనం ఏమైతే థింగ్స్ తీసుకుంటామో అమ్మవారిని చేయడానికి ఆ థింగ్స్ దానిపైన ప్లేస్ చేసుకుంటాం అన్నమాట, ఆ పీట పైన. ఇంకా వచ్చేసరికి మనము తీసుకుంటాం కదా బిందెల్లాగా అమ్మవారిని చేయడానికి, వాటిని అట్లనే ఖాళీగా పెట్టేసేయకూడదు. ఫస్ట్ నేను ఇది తీసుకున్నా, అండ్ దాంట్లోకి అయితే రైస్ పోసుకున్నాం అనమాట, కొంచెం బియ్యం. అండ్ ఆ తర్వాత దానిపైన బిందె పెడతాను. ఆ బిందెలో అయితే ఫుల్ వాటర్ తీసుకున్నాం, ప్యూర్ బోర్ నుంచి తెచ్చుకున్న వాటర్. అవి తీసుకొని ఆ బిందెలో వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్లోకి కొంచెం పసుపు, కొంచెం కుంకుమ అండ్ ఎండు ఖర్జూరం అంటారు కదా, అది ఒకటి 1 rupee కాయిన్, అవన్నీ వేసుకున్నాం. పన్నీరు అండ్ కొంచెం పచ్చకర్పూరం అది కూడా వేసుకున్నాం అన్నమాట. చూడండి ఇక్కడ నేను 1 by 1 అన్నీ అలా యాడ్ చేస్తాను. అండ్ ఈ లోపలే మమ్మీ కలశంకి కూడా ప్రిపేర్ చేస్తున్నారు. టైం అయిపోతూ ఉండింది, అందుకే ఇంకా ఫాస్ట్గా అమ్మవారికి శారీ అయితే ఫస్ట్ డ్రైప్ చేసేద్దామని చెప్పి కట్టేస్తూ ఉన్నాను. ఇక్కడ ట్విస్ట్ ఏంటి అని అంటే, నేను వీడియో రికార్డ్ అవుతూ ఉంది అనుకున్నాను, బట్ ఎప్పుడో స్టాప్ అయిపోయి స్విచ్ ఆఫ్ అయిపోయింది మొబైల్. యాక్చువల్లీ నేను డెకర్ మొత్తం ఎలా చేస్తానో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్యాప్చర్ చేసి వ్లాగ్ పెట్టాలి అనుకున్నా, బట్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది, ఇంకేం చేయలేను.
బట్ అమ్మవారిని అయితే ఫైనల్గా రెడీ చేసేసాను. ఎలా ఉన్నారో చూసి చెప్పండి. శారీ డ్రేపింగ్ పర్ఫెక్ట్గా వచ్చింది కదా, నాకైతే చాలా నచ్చేసింది అనమాట. ప్లీట్స్ అన్నీ బాగా వచ్చాయి. ఇంకా అమ్మవారిని అయితే ఇలా ముద్దు ముద్దుగా రెడీ చేశాను. అండ్ డెకరేషన్ ఎలా ఉంది, అమ్మవారు ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి. డెకోర్ ఏం నేను పెద్దగా చేయలేదు, అనేసి సింపుల్గా చేసుకున్నాను. నాకు అట్లా సింపుల్గా బాగా నచ్చింది. ఇంకా అమ్మ అయితే పూజ స్టార్ట్ చేశారు. ఇంకా పూజ కంప్లీట్ చేసుకొని కొబ్బరికాయ కొట్టేసిందనమాట. ఇంకా అంతా కంప్లీట్ చేసుకొని అమ్మవారికి సాంబ్రాణి ధూపం వేయడం అయితే స్టార్ట్ చేసిందనమాట మమ్మీ. హెవెన్ లాగా ఉన్నింది ఇంట్లో అట్లా చేస్తూ ఉంటే. అమ్మవారు కలగా అసలు చాలా బాగా అనిపించింది. అంతా బాగా వచ్చింది, కానీ డెకోర్ మొత్తం నేను అరటిమాన్లు చూసుకోలేదన్నమాట. అవి పెట్టడానికి స్పేస్ లేకుండా చేసేసున్నా. అక్కడ పెట్టొచ్చు, బట్ ఎక్కడ దొర్లుకొని పడితే దీపం పైన పడుతుందేమో అని భయపడి ఇంకా అట్లా పక్కన స్టాండ్ పైన పెట్టేశాను. ఇంకా అన్నీ తీసి పెట్టుకున్నామన్నమాట, డ్రై ఫ్రూట్స్ అన్నీ. ఇంకా పిండివన్నీ మమ్మీ చేశారు, కొన్ని బయట తీసుకొచ్చాము. అన్ని రకాల పిండి వంటలు మమ్మీ ఇంట్లోనే చేశారన్నమాట. ఆఫ్టర్నూన్ లంచ్కి కూడా ప్రసాదమే తీసుకున్నాం. ఇంకా మమ్మీ బయట అత్త వాళ్ళ ఇంటికి వాయనం కోసం వెళ్ళారు. ఇంకా చెల్లిని ఇవన్నీ రెడీ చేసి పెట్టమన్నారు వాయనం కోసం. ఇంకా ఆ పాప రెడీ చేస్తూ ఉంది. ఆ లోపలికి మమ్మీ వచ్చిందనమాట. మా అత్త కూడా వచ్చింది. చాలా ఫన్ క్రియేట్ చేశారు. మొత్తం వ్లాగ్లో పెట్టాను, మిస్ కాకుండా చూడండి. అట్లా వాళ్ళ మమ్మీ నాకు చాలా టేస్ట్గా ఇట్లా చాలా దగ్గర మా అత్త నన్ను ఇమిటేట్ చేశారు. ఇంకా అది అలా ఉండగా ఈవినింగ్ అయిపోయింది. సో మళ్ళీ అమ్మవారికి అష్టోత్తరం చదివి పూజ చేసుకోవాలి కదా. ఇంకా నేను చెల్లి కలిసి చేశామన్నమాట ఈవినింగ్ పూజ.
ఇంకా అట్లా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఏం అత్త చెప్పింది? నువ్వేం చెప్పినావు అత్త? బాగున్నానా అనింది. వీడియో తీశాను. నీకన్నా అనుకుంటే ఎవరున్నారు ప్రపంచం అంటే నవ్వుతాను. అంతే, నిజాలు చెప్తాను. నువ్వన్నా అని అప్పుడు ఫీల్ అవుతాను. బయట చెప్పుకోలేదు. ఇంకా వాయినాలు ఇవ్వడం అయితే స్టార్ట్ చేసాం. ఫస్ట్ చిన్న పిల్లలకి ఇస్తే మంచిది, అండ్ మన ఇంట్లో ఎవరన్నా ఆడపిల్ల ఉంటే వాళ్ళకి ఇవ్వాలి ఫస్ట్. ఇప్పుడు ఆ పాప కానీ రాకపోయి ఉంటే ఫస్ట్ మమ్మీ నాకు చెల్లికి ఇచ్చింటుంది అట్లాగనమాట. ఫస్ట్ అయితే చిన్ని లక్ష్మికి ఇవ్వాలి. సో మా ఇంటికి వచ్చిన ఈ చిట్టి లక్ష్మి పేరు వచ్చి తేజు. తను వచ్చి నా ఫ్రెండ్ కూతురు అనమాట. మా పక్కింట్లోనే ఉంటారు. చిన్నప్పటి నుంచి మాతో పాటే ఉండేది. చిన్నప్పుడు పుట్టినప్పటి నుంచి లైక్ మేము తెచ్చుకునేసే వాళ్ళం. ఇంక ఈవినింగ్ వరకు మాతోనే ఉంటుంది. అమ్మ కావాలి అని అస్సలు ఏడ్చేది కాదు. మా మమ్మీ డాడీకి ఇంకో కూతురులాగా అనమాట. సో అట్లా మేమైతే ఫస్ట్ తనకిచ్చిందనమాట మమ్మీ వాయనం. చాలా సిగ్గుపడుతూ ఉంది, అస్సలు చూడట్లేదు వీడియోని మా చిట్టి లక్ష్మి. అండ్ ఒక 3 మెంబర్స్కి అలా ఇస్తే మంచిది. బట్ మాకు తేజు దగ్గరగా ఉంది, అండ్ మా అక్క వాళ్ళ పాప ఉంది, కానీ అక్క ఇంకా బెంగళూరులోనే ఉన్నారు, రాలేదు. సో మేము ఫస్ట్ తేజుకి ఇచ్చేసి ఇంకా మిగతా వాయినాలంతా మమ్మీ అందరికీ ఇచ్చారనమాట. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే అమ్మ అంటే రిలేటివ్స్ అందరూ అట్లని కాకుండా ఫస్ట్ ఇంటి దగ్గర ఉన్న ఆంటీ వాళ్ళని అందరినీ పిలిచి ఇచ్చేసారనమాట వాయినాలు. అండ్ మాకు దగ్గరగా మా పెద్దమ్మని మా అత్తని అలాంటి వాళ్ళని పిలిచింది. వీధిలో ఉన్న చిన్న పాపోళ్ళకి అందరికీ ఇవ్వచ్చు, పెళ్ళైన వాళ్ళకే ఇవ్వాలన్న అట్లా ఏమో లేదంట. సో అందరికీ ఇచ్చింది మమ్మీ. పుచ్చుకుంటున్నమ్మా వాయినం, ఇస్తున్నమ్మ వాయినం, పుచ్చుకుంటున్నమ్మా వాయినం, ఇస్తున్నమ్మ వాయినం, పుచ్చుకుంటున్నమ్మా ఇస్తున్నమ్మ వాయినం, పుచ్చుకున్నమ్మ వాయినం, ఇస్తున్నమ్మ వాయినం, ఇస్తున్నమ్మ వాయినం. నువ్వు ఏం చెప్తాను? హాయ్ ఫ్రెండ్స్, ఒకసారి నేను వరలక్ష్మి వ్రతం చేస్తున్నాము మా ఇంట్లో అని చెప్తావంతే కదా. చుట్టమల్లే చూసా, నేను పెడతాను యూట్యూబ్ లో. మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్ అనమాట ఈ ఆంటీ. ఇంకా అందరికీ వాయినాలు ఇస్తూనింది. ఈ లోపల మా అక్క పెద్దమ్మ వచ్చారు. మా అక్క చూడండి ఏమంటూ వస్తుందో. అవునా? ఇంకా పెద్దమ్మకి ఇస్తూ ఉంది వాయనం మమ్మీ. తెలుసు కదా పెద్దమ్మ చాలా ఒక్కళ్ళ మమ్మీ. తిరుత్తని వ్లాగ్లో చూసింటారు. మిస్ అయ్యి ఉంటే వెళ్ళి చూసేయండి. ఉన్నాయి డబ్బులు, నాకు 15,000 కావాలి డ్రెస్ కి. డబ్బులు కావాలండి పెళ్లికి, అదేమో చెప్తారు పెళ్ళి తింటాం. ఇస్తున్నమ్మ వాయినం, మా ఇంటికి వచ్చి మా వాయినం తీసుకుంటున్నది ఎవరు? వరమహాలక్ష్మి.
తినొచ్చి మా పెద్ద వదిన అనమాట, పెద్దన్న వాళ్ళ వైఫ్. ఎంతసేపు నా వాయిసే విని బోర్ కొడుతుందని అక్కడక్కడ అట్లనే మా కాన్వర్సేషన్స్ అట్లనే పెట్టేశాను అనమాట, మ్యూట్ చేయకుండా. మేబీ యూ విల్ ఎంజాయ్ ఇట్ కదా, సో అందుకనే పెట్టాను. ఇస్తేనమ్మా వాయనం, ఎవరికి ఇస్తేనమ్మా వాయనం? మా మమ్మీ చూసారా ఏమని బ్లెస్ చేస్తుందో, లైక్స్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలంట. సో మీరే చేయాలి, లైక్స్ చేసి షేర్స్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇంకా వీళ్ళు ఇంకొక అన్న వాళ్ళు అనమాట, రీసెంట్గానే పెళ్ళయింది. ఇంకా అన్నీ కంప్లీట్ చేసుకొని పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాం. పెద్దమ్మ మమ్మీకి వాయనం ఇస్తుంది. చెప్తే నేను చెప్తాను. నేను చెప్తాను. సేమ్ చీరలో నేను కూడా తెచ్చిన, ఆ చీరలు తెచ్చిన. నాకు హారం వేసి నేను లక్ష్మీదేవి పుచ్చుకుంటున్నమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం చాలమ్మా. అండ్ ఫైనల్గా ఒకటి చెప్పాలనుకుంటున్నాను. కొంతమంది అనుకుంటారు యూట్యూబ్ ఉంది కాబట్టి ఇలా అంతా చేసుకుంటారు అది ఇది అని. అస్సలు కాదు, మేము ఎవ్రీ ఇయర్ ఇలానే చేసుకుంటాం. అందరికీ తెలుసు. ఇక్కడ చూడండి, మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో ఇప్పుడు యూట్యూబ్ కోసమే అంటే మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో ఎవరు యూట్యూబ్ చేయరు కదా. చూడండి మా పెద్దమ్మ వాళ్ళు కూడా ఎంత బాగా చేశారో. సో ఈ అమ్మవారికి కూడా దండం పెట్టుకోండి అందరూ. ఈ వరలక్ష్మి వ్రతం రోజు మీరు మేము అందరం ఎప్పుడూ బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఇదన్నమాట మా వరలక్ష్మి పూజ. మీరందరూ ఎలా చేసుకున్నారో కామెంట్ చేసేయండి. ప్లీజ్ డూ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.